కాలేమో చిన్న కాలిపోయింది, నాకు తెలియలేదు. సర్జరీ కోసం చెప్పేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఈరోజు మేము చాలా హాస్పిటల్ తిరిగాం కదా, ఇది కూడా లాస్ట్ ఛాన్స్. ఎక్కడ మాకు రావలేదు, అంత తగ్గితే చదువుకోలేదు మేము. శైలజ, మా మదర్ డయాబెటిక్ సిన్స్ 10 years నుంచి ఉన్నారు. బాగానే ఉన్నారు. లాస్ట్ 2 years నుంచి సెన్స్ లేకుండా ఉండింది ఫుడ్కి. మేము టెంపుల్కి వెళ్ళాము మే మంత్లో లాస్ట్ ఇయర్. సో చాలా వేడిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, వద్దు అని చెప్పిన ఆవిడ కాళ్ళు బేర్ ఫుట్తో వెళ్ళడం వలన ఇలా జరిగింది. కాళ్ళు రెండు పొక్కిపోయి 1.5 year నుంచి సబర్ ఇంటూ. ఎవరు దయచేసి ఇలా షుగర్ పేషెంట్స్ వితౌట్ ఫుడ్ వెళ్ళకూడదని మేము వేసవిలోని గుంటిలో టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా నేను వెళ్ళాను. కాలేమో చిన్న కాలిపోయింది, నాకు తెలియలేదు. తెలియకపోవడం కాలు తాకిపోయింది. దాన్ని చాలా హాస్పిటల్స్ తిరిగాను, చాలా దగ్గర నుంచి తీసుకున్నాం. ఎక్కడ మాకు రావలేదు. ఆ తర్వాత ఈ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఏరియాను ఆ తనకి మాత్రం చాలా నాకు తగ్గింది, బాగా నడగలుగుతున్నాను. మేడంకి థ్యాంక్స్ చెప్పండి. నచ్చుతాను, ఆవిడ దేవుడే మాకు. నమస్తే మ్యామ్, June 9th మా మదర్కి సర్జరీ అని చెప్పి మేము ఈ హాస్పిటల్కి వచ్చాము. ఈరోజు మేము చాలా హాస్పిటల్ తిరిగాం కదా, ఇది కూడా లాస్ట్ ఛాన్స్. బట్ ఉంది కానీ నమ్మకం ఎక్కడో లేదు, అవుతుందో అవదో అనుకున్నాము. ఆ రోజు సర్జరీ చేశారు. వీక్లీ వన్స్ మ్యామ్ డ్రెస్సింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఇది 4th week, జస్ట్ 1 month కూడా కంప్లీట్ అవ్వలేదు. 28 days అయింది సర్జరీ. ఫుల్ నార్మల్ అయిపోయింది కాళ్ళు. ఈరోజు మా మదర్ నడవగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాము. చాలా థ్యాంక్స్ మ్యామ్.